అథ నవమోధ్యాయ. 9వ అధ్యాయం చెబుతున్నాం. అష్టమే నాడీద్వారేణ ధారణయోగేన సగుణ ఉక్త. 8వ అధ్యాయంలో నాడీద్వారేణ సుషుమ్న నాడి ద్వారా పరమాత్మ ఉపాసన చేసే ధారణయోగ సగుణ ఉక్త. ధారణయోగాన్ని ఇక్కడ ధారణయోగము దాని అంగంతో సహా ఇక్కడ చెప్పబడింది. సగుణాత్. సగుణము అంటే సగుణము నిర్గుణం కాదు, ఆ ధారణయోగానికి అంగంగా చెప్పింది. దేనికి అంగంగా? జ్ఞానానికి అంగంగా ధారణయోగాన్ని చూపించింది. తస్య చ ఫలం అగ్ని అచ్చిరాది క్రమేణ కాలాంతరే బ్రహ్మప్రాప్తి లక్షణమేవా అనావృత్తి రూపం నిర్దిష్టం. అది దానికి అగ్ని జ్యోతి, అలాగే అగ్ని జ్యోతి మాసము, అలాగే పక్షము, ఈ దేవతలు ఇలా చెప్పాడు కదా. ఈ దేవతల క్రమం చేత వెళ్ళి కాలాంతరంలో బ్రహ్మమును పొందుతాడని, బ్రహ్మప్రాప్తి లక్షణం బ్రహ్మమును పొందుతాడని, అలాంటి బ్రహ్మమును పొందినవాడు అనావృత్తి రూపం నిర్దిష్టం. అలాంటి బ్రహ్మమును పొందినవాడు సంసారానికి తిరిగి రాని స్వరూపాన్ని, ఫలాన్ని నిర్దేశించింది. ఇది 8వ అధ్యాయం ధారణయోగం. తత్ర అనేన ఏవేన ప్రకారేణ మోక్షప్రాప్తి ఫలం అధిగమ్యతే నా అన్యథా ఇది తదాశంక వ్యావృత్సయా. ఇక్కడ మోక్షం పొందడానికి ఫలం ఇదే విధంగా ఏదైతే అధిగమ్యతే, ఈ రకంగానే ప్రాప్తిస్తుందనే అని కానీ, నా అన్యథా ఇది ఇంకా వేరు విధంగా ప్రాప్తించదని ఈ రకంగా ఎవరైతే అనుకుంటారో, ఈ ధారణయోగం చేసి దానికి అంగంగా ఇలా ఉపాసన చేస్తూ ఉంటే, ఆ ధారణయోగానికి బ్రహ్మోపాసన ప్రణవోపాసన చేస్తూ ఉంటే ఈ రకంగానే మోక్షం కలుగుతుంది కానీ ఇంకా వేరే రకంగా మోక్షం కలగదు అని ఎవరికైనా సంశయం కలిగితే ఆ సంశయం పోగొట్టుకోవడానికి ఈ 9వ అధ్యాయం వచ్చింది. ఆ రకంగానే ఉంటేనే మోక్షం కలుగుతుందని అనుకుంటారేమో, ఆ శంఖని పోగొట్టడానికి ఈ 9వ అధ్యాయము వచ్చింది అని అర్థం. ఇది ఈ మొత్తం ఇదంతా కూడా సజ్జోముక్తిని తెలుపుతుంది. దీనికి కొంచెం 8వ అధ్యాయం నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడికి వద్దాం. పరమార్థతత్వాన్ని నేరుగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉత్తమాధికారులు. శ్రవణ మాత్ర కాలేపి జీవన్ముక్తి. శ్రవణం చేస్తున్న సమకాలంలోనే ముక్తులైపోయి ఉంటారు ఉత్తమాధికారులు. అలాంటి వాళ్ళకి నిధిధ్యాసంతో పని లేదు, మననంతో పని లేదు. ఉత్తమాధికారులు దానినే భావనారూపంతో లోకాంతరము చేరి అక్కడ క్రమక్రమంగా జ్ఞానాన్ని పొంది కృతార్థులవుతారు మధ్యమాధికారులు. ఉత్తమాధికారులు అయితే ఒక్కసారి శ్రవణంతో సత్యముక్తిని పొందుతారు. అది లేని వాళ్ళ మధ్యమాధికారులు దానిని భావనారూపకంగా చేసి లోకాంతరం పొంది క్రమక్రమంగా అక్కడ జ్ఞానాన్ని తెలుసుకుని కృతార్థులవుతారు. ఈ మధ్యమాధికారులు 8వ అధ్యాయంలో వర్ణించింది ఓంకార ధ్యానం చేసి ఆ యోగి దేవయానం అంటే శుక్లమార్గం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరిపోతాడని, కర్మరూపమైన యజ్ఞ దాన తపస్సులు ఫలితమంతటికి అతీతమైన క్రమముక్తిని పొందుతాడని చెప్పాడు. కృష్ణపక్షం పొందిన వాళ్ళు ఆఫ్టర్ పితృలోకానికి పోతారు. దానికంటే ప్రణవోపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారు. అక్కడి నుంచి తిరిగి రారు, పునరాక్తి పొందుతారు. వీళ్ళు ఇంత కష్టపడి అగ్నిహోత్రాది కర్మలు చేసిన ధూమ మార్గంలో వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తారు. కానీ వాడు కేవలం ప్రణవోపాసన చేత బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళా తిరిగి రాని ఆత్యంతికమైన ముక్తిని పొందుతారు అని ఈ రకంగా ప్రణవోపాసన, విభూతి ఉపాసన, విశ్వరూప ఉపాసన ఈ రకంగా 3 విధాలుగా చూపించింది. ప్రణవోపాసన, విభూతి ఉపాసన,
విశ్వరూప ఉపాసన. కవిం పురాణమనుశాసితారం అని విభూతి ఉపాసన చూపించింది కదా, అలాగే విశ్వరూప ఉపాసన అందులో చూపించింది, ఇలాగే ప్రణవోపాసన చూపించింది. ఈ రకంగా 3 విధాలుగా చూపించింది. ప్రణవోపాసన 8వ అధ్యాయం ప్రశ్నోపనిషత్తు 5:1 ఈ ఉపాసనని వర్ణించింది. ప్రశ్నోపనిషత్తులో కూడా వర్ణించింది. దానిని అభ్యాసయోగము అని 8:8 ఈ యొక్క శ్లోకంలో ధారణయోగమని శంకరాచార్యులు చూపించారు. ధారణయోగమని దానికి పేరు పెట్టారు. అక్కడ ఆ శ్లోకంలో ఉపాసన క్రమము వేదము గాయత్రి యందు, గాయత్రిని భువః శుభః అను వ్యావృతులు యందు, వ్యాహృతులను ప్రణవమును యందు లీనం చెయ్యాలి. ఓంకార స్వరూపమును, ఓంకార రూప పరమేశ్వరుని మహిమని ఓంకారము ఏదైతుందో ఓంకార రూప పరమేశ్వరుడి యొక్క మహిమని భావించాలి. ధ్యాన సమయంలో మనస్సును హృదయం యందే నిలపాలి. ప్రాణాయామము సాధించాలి. ప్రాణశక్తి మనస్సు నిశ్చలమైనప్పుడు భగవంతుడి యొక్క ధ్యానం కుదురుతుంది. కాబట్టి ఆ సమకాలంలో ధ్యానం చెయ్యాలి. స్నాన భిక్షాదులు యందు ప్రణవ ధ్యానమే చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు, భిక్షాటన చేసేటప్పుడు ఆ సమకాలంలో ప్రణవ ధ్యానము చేయాలి. ఓంకారం యొక్క అపర అవతారాలే రామకృష్ణాది నామం కావున సాధకుడు భగవత్నామము ఆ ప్రణవమును నేరుగా చేయుటకు సాధ్యం కాకపోతే పురాణ ప్రోక్తమైన భగవన్నామంతోనైనా ఏదైనా ఒక దాన్ని జపించైనా ప్రణవధ్యాన ఫలమే లభిస్తుంది. ఒకవేళ ఇది కుదరలేదనుకోండి, కనీసం ఇటుపక్కైనా వచ్చి చెయ్యాలి. ప్రణవమే ప్రధానం అని సజ్జన స్వామి వారు గీతార్థ వివేకంలో ఈ రకంగా చూపించారు. ఆ గీత యందు ఈ భగవద్గీతలో 8వ అధ్యాయం వరకు మీరందరూ విన్నారు కదా, ఎక్కడ కూడా సిద్ధుల గురించి విచారం చెప్పలేదు. భగవంతుడిని ఉపాసకులు ఎలాంటి సిద్ధులకి వసులు కాడు. భగవంతుడిని పొందాలని కోరిక ఉన్న ఉపాసకులు ఎలాంటి సిద్ధులకి వసులు కారు. వారికి పరమాత్మే కావాలి. ఇంతవరకు చెప్పింది మరణానంతరము శుక్లగతి వలన లభించు గతి. ఈ గతి వలన బ్రహ్మ సాయుధ్యం పొందినవారు పరంపరచే జ్ఞానమూలకంగానే పరమపురుషార్థం పొందడం వల్ల దీనిని క్రమముక్తి అని అంటారు. ఇప్పుడు భగవంతుడు పొందదగిన సజ్జోముక్తి 9వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఇది సజ్జోముక్తి, ఉత్తమాధికారికి సంబంధించిన సజ్జోముక్తిని ఇక్కడే పొందే మార్గాన్ని 9వ అధ్యాయంలో చెబుతున్నాడు. మొత్తానికి 8వ అధ్యాయం ప్రణవోపాసన చేయడానికి అధికారం లేనివాళ్ళు, ఎవరైతే ఉంటారో దానికి కూడా మందమాధ్యమాధికారులు, రాముడనో కృష్ణుడనో శివుడనో లేకపోతే అమ్మవారనో ఆ రకమైన భావనతో ఉపాసన చేసిన క్రమముక్తిని పొందే స్థానానికి తీసుకుపోతారు అని, ఓంకారం చెయ్యడానికి అధికారం లేని వాళ్ళకి ఈ రకంగా కూడా చెయ్యొచ్చని పురాణాల్లో చెప్పబడింది. ఆ రకంగా అయినా చేయడానికి ప్రయత్నం చెయ్యండి అని ఇది ముగించాం. ఇప్పుడు 9వ అధ్యాయం ప్రారంభమవుతుంది. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అది వస్తుతంత్రజ్ఞానాన్ని 2 శ్లోకాల్లో చూపిస్తున్నాడు. ఇది మొదటి శ్లోకం. 9లో 1, 2 ఈ 2 బ్రహ్మ విద్య వస్తుతంత్ర జ్ఞానంగా ఈ 2 శ్లోకాలు చూపిస్తున్నాడు. ఏంటంటే శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు చెబుతున్నాడు. ఏమనంటే ఇదం బ్రహ్మజ్ఞానం వక్ష్యమాణం ఉక్తం చ పూర్వేషు అధ్యాయేషు తద్బుద్ధు
సన్నిధీకృత్య ఇదం ఇతి ఆహ తు శబ్ద విశేష నిర్ధారణార్థః. అది ఇదం బ్రహ్మజ్ఞానం. ఇదం అంటే ఇది ఏదైతే ఉందో, ఏ బ్రహ్మజ్ఞానమైతే వక్ష్యమాణం, ఏ బ్రహ్మజ్ఞానమైతే ముందు చెప్పబడిందో, ఏ బ్రహ్మజ్ఞానమైతే 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఏ బ్రహ్మజ్ఞానం గురించి కృషి చేసి దాని యందు సాధకుడిని నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నంతో 6, 7, 8 అధ్యాయాల్లో ఏదైతే చెప్పబడిందో అది పూర్వేషు అధ్యాయేషు, పూర్వ అధ్యాయం యందు ఆ చెప్పబడినది. పూర్వ అధ్యాయం అంటే 8వ అధ్యాయం యందు, 8వ అధ్యాయం యందు చెప్పబడిందో తద్బుద్ధౌ సన్నిధీకృత్య, దానిని బుద్ధిలో ఉంచుకోండి. 9వ అధ్యాయం వచ్చాం కదా అని మంగళం కౌశలేంద్రాయ అని దానికి 8వ అధ్యాయానికి మంగళం పాడకండి. అది బుద్ధిలో ఉంచుకుంటే 9వ అధ్యాయం మీకు అర్థమవుతుంది అని. బుద్ధి సన్నిధీకృత్య, బుద్ధిలో దాన్ని ఉంచుకొని ఇదం ఇది ఆహా, ఇదం అనే శబ్దం చేత ఇక్కడ చెప్పబడింది. ఎందువల్ల ఇదం అని భగవంతుడు ప్రారంభించాడు కదా, ఇదం తూ తే అని అన్నాడు కదా, ఇదైతే అని అర్థం. ఇదైతే అని ఎందుకన్నాడు, అదైతే అని ఉంది కాబట్టి, ఏదైతే అదైతే ఉందో అని ఉద్దేశంతో భగవంతుడు చెప్పాడు కాబట్టి అదైతే అనే మాట 8వ అధ్యాయం చెప్పింది. ఆ 8వ అధ్యాయం బుద్ధిలో ఉంచుకోండి అని భగవంతుడు సూచిస్తూ ఇదైతే అని తీసుకొస్తున్నాడు అని, అందువల్ల 8వ అధ్యాయాన్ని వదిలేకండి అని శంకర భగవత్పాదులు చెప్తున్నారు. అదేనా భగవత్పాదులు చెప్తున్నారు. తూ శబ్ద విశేషణ నిర్ధారణార్థ. ఇక్కడ తూ అనే శబ్దము ఇతరమైన జ్ఞానముల నుండి వేరు చేసి దీని విశేషణతని ఇక్కడ ప్రయోగించి చూపించాడు. తూ శబ్ద అయితే, ఇదైతే ఇంక ఇతర జ్ఞానాన్ని వదిలిపెట్టి ప్రణవోపాసన అది గుర్తుపెట్టుకోండి. దానికి కావాల్సిన సాధన ఇక్కడ, దానికి కావాల్సిందంతా కూడా సరంజామంలో దొరుకుతుంది. ఇదైతే ఇక్కడ అని, దానివల్ల బ్రహ్మలోకి వస్తుంది, క్రమముక్తి అని చెప్పాం. ఇదైతే సజ్జోముక్తి వస్తుంది అని చెప్పడానికి ప్రారంభించాం. అందులో దాన్ని వదిలికండి, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పడం, అది సంగతి. ఇక్కడ తూ అనే శబ్దము వేరుపరచడం, అక్కడ చెప్పిన దాన్ని వేరుపరిచి నేను చెప్పడం. ఇప్పుడు కిరణ్ చాలా మంచివాడు అయినప్పటికీ వీడైతే అంటే వీడు ఇంకా గొప్పవాడు అని చెప్పడం, వాడికంటే వీడు గొప్పవాడు అని చెప్పడం తూ అనే శబ్దాన్ని వాడతాం. అలాగనమాట వేరుపరచడం. ఇదం ఏవా సమ్యక్ జ్ఞానం సాక్షాత్తు మోక్ష ప్రాప్తి సాధనం. చెప్పాడు, ఇది సజ్జోముక్తి. గురువుల దగ్గర ఉంటే ఏం వస్తుంది, ఏది ఎక్కడ ఏ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని ట్రేస్ అవుట్ చేయగలరు. అది మా సజ్జన స్వామి వారికి కుదిరింది. ఆయన కారుణ్యమూర్తి ముందు ఎడ్డింగ్ పెడతాడు. సజ్జోముక్తి విషయాన్ని 2 శ్లోకాల్లో వస్తుతంత్రాన్ని చెప్తున్నారు. తక్కువని భాష్యకారులు చూపించారు. ఇదం ఏవా, ఇదే, ఇదం ఏవా ఇదే సమ్యక్ జ్ఞానం, యథార్థ జ్ఞానం, డైరెక్ట్ జ్ఞానము, పరమార్థ జ్ఞానము, సాక్షాత్ మోక్ష ప్రాప్తి సాధనం. ఇది సాక్షాత్తుగా మోక్ష ప్రాప్తికి సాధనమై ఉన్నది. ఈ 9వ అధ్యాయం చెప్తున్నది మోక్ష ప్రాప్తికి సాధనమై ఉన్నది, సమ్యక్ జ్ఞానమై ఉన్నది. ఎలాగండి? వాసుదేవ సర్వమితి ఆత్మేవేదం సర్వం ఏకమేవాద్వితీయం ఇత్యాది శృతిస్మృతిభ్యః న అన్యత్. ఇది సాక్షాత్ ఫలమే ఉన్నది బ్రహ్మజ్ఞానం అని చెబుతూ ఇది మోక్ష సాధనమై ఉన్నది. ఏమిటి మోక్ష సాధనము? పదాలు గుర్తు తెచ్చుకో. మాండోక్యంలో వెళ్ళదా? 7 అధ్యాయాలతో భగవద్గీత వెళ్ళదా? ఎన్ని విన్నావు? 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పాడు? వాసుదేవ సర్వమితి, సర్వము ఆయనే.
ఇది వాసుదేవుడు ఉపదేశించాడు కాబట్టి నామరూపరహితమైన వాసుదేవుడు వేరు, నామరూపాలతో కూడుకున్న వాసుదేవుడు వేరు. నామరూపాలతో కూడుకున్న వాసుదేవుడు వసుదేవుడు కొడుకుగా కనిపిస్తున్నాడు. ఇది అవిద్యా దృష్టి ఉన్న వాళ్ళకి. కానీ పరమార్థ దృష్టి ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వసుదేవుడికి పుట్టిన ఆ ఉపాధి ఏదైతే ఉన్నదో అది కుండ లాంటిది. కుండ యొక్క నిజస్వరూపము మట్టి ఎలాగో ఆ కృష్ణుడి యొక్క నిజస్వరూపము బ్రహ్మమే ఉన్నది. ఆ బ్రహ్మమే వాసుదేవుడు, ఆయన సర్వమితి. వసుదేవుడు కడుపులో పుట్టిన వాసుదేవుడు సర్వం ఎలా అయిపోతాడు? అది కుండలాంటి ఉపాధి. సర్వం ఎలా అయిపోతుంది? అది అధ్యారోప దృష్టితో. కానీ జ్ఞానులు కృష్ణుడి యొక్క పరమార్థ దృష్టి గ్రహించారు. వాసుదేవ సర్వమితి అని తెలుసుకున్నారు. కుండకి సర్వము మట్టి వ్యాపించుకున్నట్లుగా అలాగా ఉపాధిగతంగా కనిపిస్తున్నప్పటికీ ఆ కృష్ణుడు సర్వము ఆయనే ఉన్నాడు, పరమాత్మే ఉన్నాడు అని 7:19 ఏదైతే చెప్పారో ఆ జ్ఞానం ఇక్కడ చెప్తుంది. బృహదారణ్యకంలో 2:4-6లో ఆత్మే వేదం సర్వం, ఇదంతయు ఆత్మయే, ఈ సర్వము ఆత్మయే అని ఏదైతే చెప్పాడో అది ఇక్కడ చెప్పబడుతుంది. ఏకమేవా ద్వితీయం అని 6:2-1లో చాందోగ్యం ఏదైతే చెప్పిందో ఒక్కటే రెండవది లేనిది. ఒక్కడే అని అన్నమయ్య రాశాడు కదా, పరబ్రహ్మం ఒక్కడే అని. అలా ఒక్కడే, రెండవది లేనే లేదు. రెండవది ఏదైతే కనిపిస్తుందో అది తిమిరి దోషం ఉన్నవాడికి చంద్రుడు 2 కనిపించినట్టుగా అవిద్యాబుద్ధి ఉన్నవాడికి 2గా కనిపిస్తుంది. తిమిరి దోషం పోయిన వాడికి ఉన్న చంద్రుడు ఉన్నదేట్టుగా కనిపించినట్లుగా, అలాగే పరమార్థ నిర్ణయం తెలుసుకున్న వాడికి బ్రహ్మజ్ఞానం యొక్క ఆ యొక్క నిష్ట ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఒక్కటే, రెండవది లేనిది అని గ్రహించేశాడు. అనుభవంలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఇటువంటి ఇత్యాది శృతి స్మృతిభ్య, ఇటువంటి శృతులలోని స్మృతులలో యందు ఈ రకంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా చెబుతున్నాయి. దాన్ని ఇక్కడ చెప్తున్నాం. దాని గురించి ఇక్కడ మేము చెప్పబోతున్నాం. నా అన్యతు, తక్కినది ఏది కూడా మోక్షానికి సాధన కాదు. నా అన్యతు, ఏది మోక్షానికి సాధన కాదు అని అర్థం. అర్థమైందా? అది అథ ఏ అన్యథాతు విదురాన్య రాజానస్తే క్షయాలోకా భవంతి ఇత్యాది శృతిభ్య చ. ఈ రకంగా శృతుల్లో ఈ రకంగా ఉంది. చాందోగ్యంలో చెప్పబడింది. చాందోగ్యము 7 చాందోగ్యంలో 7:52-2లో చెప్పబడింది. చాందోగ్యంలో ఏంటంటే అథ అంటే ఇక, ఏనన్నా అంతేనా? తప్పు చెప్తున్నానా? అథ అంటే ఇక ఏ అన్యథా అత, ఎవరైతే అన్యథా అత, దానికంటే దీనికంట వేరుగా, దీనికంట అన్యంగా వేరుగా ఎవరైతే విదుహు తెలుసుకుంటారో, అన్యథ అన్య రాజానస్తే, తనకంట తన స్వామి అంటే రాజు అంతే కదా, మృత్యువుకి రాజే స్వామి కదా, అలాగా భార్యకి భర్తే స్వామి. కర్ణాటకలో కొన్ని ఏరియాల్లో భర్తని స్వామిని పిలుస్తుంటారు, అలాగే భక్తుడికి భగవంతుడే స్వామి. ఆ రకంగా ఇక్కడ తనకంట వేరుగా అతన్ని ఎవరైతే చూస్తారో, వేరని భావిస్తారో, తనకంట అన్యంగా ఎవరైతే తెలుసుకుంటారో, తనకంట అన్యంగా భగవంతుడిని వేరుగా ఎవడైతే తెలుస్తారో వాళ్ళు క్షయలోకా భవంతి, నాశనమయ్యే లోకానికి పోతారు అని చెప్పింది. నాశనమయ్యే లోకానికి, స్వభావానికి, ఆ లోకానికి వాళ్ళు పోతారని చాందోగ్యంలో ఇంత కఠినంగా చెప్పింది. ఇందులో అపరోక్షంగా తెలుసుకోవాలి కానీ భగవంతుడిని పరోక్షంగా వేరుగా తెలుసుకోకూడదు.
అప్రోక్షంగా తెలుసుకోవాలి, అనన్య అని తెలుసుకోవాలి, అనన్యంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చూపించాలి. ఇత్యాది శృతిభ్య చ, ఈ రకంగా శృతులు ప్రమాణమై ఉన్నాయి. తే తుభ్యం, అందువలన అర్జున, తే తుభ్యం, నీ కొరకు గుహ్యతమం గోప్యతమం ప్రవక్ష్యామి, గుహ్యతమమైనది, అతి రహస్యమైనది. ఎందుకంటే ఏ రకమైన పుణ్యకార్యములు లేని వాళ్ళకి చెప్పకూడదు ఇది. వాడు విరోచనలా తయారైపోతాడు. పోనీ మందబుద్ధి గల వాడికి చెప్తామంటే వాడు అర్థం చేసుకోడు. పోనీ ఎవరిని పిలిస్తే వాళ్ళ పిల్లలు పిలిచి, రాము గారిని పిలిచి, వాడిని పిలిచి, వీడిని పిలిచి కూర్చోబెట్టి చెప్తామంటే వాళ్ళకి వయసు రాలేదు. ఎవరికి చెప్తాం ఇది? ఎవరైతే ఉత్తమ దృష్టి ఉండి నిజంగా గురువుని ప్రేమించి, గురువే దైవం అనుకొని, గురువే సర్వము అనుకొని నిజంగా గురువుని ప్రేమిస్తాడో, ఎవడైతే గురుస్థానాన్ని వదిలిపెట్టకుండా మనసుని అక్కడే లగ్నం చేస్తాడో అలాంటి వాడికి చెప్పవలసింది. అందువల్ల ఇది రహస్యమైనది. రహస్యం అంటే ఇలా ఉంచేది కాదని కాదు, ఈ భావం, ఈ మానసిక శక్తి ఉన్నవాడికి చెప్పవలసింది. మానసిక శక్తి లేనివాడు దిగజారిపోతాడు, వాడికి చెప్పవలసింది కాదు. ఏరా, అర్థమైందా? అందువల్ల గుహ్యతము, రహస్యమైనది. అందువల్ల ప్రవక్ష్యామి, ఏది? ఏ కాలం? భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పబోతున్నాను నీకు. ఇంత రహస్యమైన విద్య, బ్రహ్మ విద్య నీకు చెప్పబోతున్నాను. కథయిష్యామి అనసూయవే రహితాయ. ఎందుకు నీకు చెప్తున్నాను? నీలో ఒక్క గుణం ఉంది, అద్భుతమైన గుణం. అసూయ లేని వాడివి, అనసూయవి కాబట్టి. అసూయ లేదు నీకు. ఇంత యుద్ధంలో నేను చచ్చిపోతాను, నువ్వు ఏడవలేదు. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ భార్యలు ఏమవుతారు, తండ్రి అక్కడ తాతలు చచ్చిపోతారు, గురువులు చచ్చిపోతారు, వీడి గురించి వాళ్ళ గురించి అన్నీ చెప్పావు. నువ్వు చస్తే నీ భార్య ఏమవుతుంది, నీ పిల్లలు ఏమవుతారు నువ్వు ఆలోచించలేదు. నీ బ్రతుకు కోసం నువ్వు ఆలోచించలేదు. నీ సొంత గురించి అసూయ లేదు, అనసూయుడివి నువ్వు. అందుకే నీకు చెప్పబోతున్నాను అని. అనసూయ ఎవరి భార్య? అత్రి మహర్షి భార్య. అత్రి అంటే, త్రి అంటే 3, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. 3 గుణాలు లేని వాడెవరంటే వాడు అత్రి. అలాంటి అత్రికి భార్య ఎవరంటే అనసూయ. ఎవరికైతే అసూయ ఉండదో వాడు త్రిగుణాలు దాటే భర్తని పొందుతారు. భర్త అంటే పరమాత్మ. అది అత్రి మహర్షి అనసూయ యొక్క కథ. అలాంటి అసూయ లేనివాడే కాబట్టి నీకు నేను చెప్పబోతున్నాను. కిం తత్, బా, అర్జునుడికి వెంటనే ఆలోచించింది. కృష్ణ ఏం చెప్తావు అని నాకు పిలిచాడు. కిం తత్ ఏమిటది? జ్ఞానం కిం విశిష్టం విజ్ఞాన సహితం అనుభవయుక్తం. జ్ఞానాన్ని తెలియజేస్తాను. కిం విశిష్టం, ఎటువంటి జ్ఞానం చెప్తావు? పదార్థ జ్ఞానమా, ప్రాపంచిక జ్ఞానమా, లేకపోతే భౌతికమైన జ్ఞానమా, నక్షత్ర జ్ఞానమా, సూర్యచంద్ర యొక్క గతుడి యొక్క జ్ఞానమా? ఏ జ్ఞానం చెప్తావు? విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం అంటే విజ్ఞానముతో కూడుకున్న జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటి? అనుభవపూర్వకం, అనుభవయుక్తం, అనుభవపూర్వకమైన ఆత్మవిజ్ఞానాన్ని తెలియజేస్తాను. ఇక్కడున్న మూలా విద్యాకారులు అనుభవం అనే పదం ఎక్కడుంది? అలా తినేస్తారు ప్రాణం. ఎక్కడుంది అనుభవం అని పేరు? అనుభవయుక్తం, అనుభవపూర్వకమైన ఆత్మవిజ్ఞానాన్ని నీకు తెలియజేస్తాను అని భగవంతుడు ఈ 9వ అధ్యాయంలో ప్రారంభించాడు. చెప్తూ యత్ జ్ఞానం జ్ఞాత్వా ప్రాప్య మోక్షసే అశుభాత్ సంసారబంధనాయ. ఎవడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, జ్ఞానాన్ని ప్రాప్య పొందుతాడో వాడు అశుభము అంటే సంసారము నుండి, సంసార బంధనము నుండి మోక్షాన్ని పొందుతాడు. సంసార బంధనము నుండి మోక్షం పొందుతాడు అంటే పౌరాణికులు వెంటనే భయపడిపోతారు చెప్పడానికి. అమ్మో, సంసారాలు ఎవరు రాకపోతే మన ఉపన్యాసం ఎవరు వింటారని.
కానీ ఇక్కడ సంసార బంధనం నుంచి విడిపోతారంటే సంసారులు అంటే భార్యాపిల్లలు కాదు, జన్మ మరణం అనే సంసార బంధనం నుండి మోక్షం కలుగుతుంది అని చెప్పడం అదే మెయిన్. అంత అద్భుతమైనది నీకు చెప్తున్నాను అని చెప్తున్నారు. తచ్చ మరియు రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇక్కడ సజ్జనస్వామి ఏమంటారంటే గుహ్యమము అన్నారు కదా, గుహ్యతమము అంటే గుహ్యమైనదైతే పూర్వం చెప్పిన ఉపాసన కూడా గుహ్యమైందే. ప్రణవోపాసన అందరికీ చెప్పవలసింది కాదు, అది గుహ్యమే, అది కొంతమందికే చెప్పాలి. ఎవరైతే సర్వసంగ పరిత్యాగులు ఉంటారో, ఎవరైతే సర్వాన్ని త్యజించి ఉంటారో, తన అహంకారాన్ని కూడా వదిలిపెట్టి నేను ఎంత సంపాదించాను, ఇలా బతికాను, ఎంత బతికి నేను అడుక్కోవడం ఆ భిక్షాటన అనే భావన కూడా, ఆ అహంకారం కూడా లేకుండా భిక్షాటంతో జీవించే, సర్వాన్ని వదిలిపెట్టి కేవలం కౌపీన వస్త్రధారణతో ఉంటూ భిక్షాటనకి ఎవరైతే వెళతారో అలాంటి వాళ్ళకి చెప్పవలసిన విద్య ఇది ప్రణవోపాసన. అది గుహ్యతమే, కొంతమందికే చెప్పవలసింది. పరమాత్మ విషయం లోక జనులకి ఎప్పుడు రహస్యమే, ఎప్పుడు అది రహస్యమే. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఇప్పుడు చెప్పు జ్ఞానము అంతకంటా రహస్యమైనది, అంతకంటా రహస్యమైనది అని గుహ్యతమం దానికి సజ్జనస్వామి వారు చూపించారు. రాజవిద్యా విద్యానాం రాజా దీప్త్యతిశయత్వాత్ దీప్యతే ఇయం అతిశయనం బ్రహ్మ విద్యా సర్వ విద్యానాం. అది ఇది మామూలు విద్య కాదు, రాజవిద్య. బ్రహ్మ విద్య అంటే రాజవిద్య. ఎప్పుడు తెలుస్తుంది రాజవిద్య? ఏదైతే సర్వానికి తానే ఉన్నదో, తానే సర్వానికి వెలుగునిచ్చుతున్నదో, ఏ తాను సర్వానికి వెలిగిస్తూ, ఏ తాను అంతటినీ సర్వాన్ని ఉచ్చము నీచము ఇది అది అని చూడకుండా తనలో లీనం చేసుకుంటున్నదో ఆ తాను యొక్క జ్ఞానం, అది సర్వానికి స్వరూపమై ఉన్నది. అందులో అది రాజవిద్య. అలాంటి విద్యానాం రాజం, విద్యలలోకెల్లా రాజది, విద్యలలోకెల్లా రాజు. దీప్యతి అతిశయత్వాత్. ఎందువల్లంటే దీని యందు అతిశయమైన ప్రకాశం ఉన్నది. అతిశయమైన ప్రకాశము ఉంది. దీప్యతే హి ఇయం అతిశయేన బ్రహ్మ విద్య సర్వ విద్యానాం. ఈ బ్రహ్మ విద్య విద్యలన్నిటి యందు కూడా గొప్పదై ఉన్నది. విద్యలన్నిటి యందు కూడా ఇది గొప్పమై ఉన్నది. అంటే సకల విద్యల్ని ప్రకాశింపచేసేది అని అర్థం. ప్రకాశింపచేసేది, అందువల్ల ఇది రాజవిద్య అని. అందువల్ల ఇది రాజవిద్య. ఇక్కడ అతిశయం అని ఎందుకు వాడాడు? ఈ నిరతశయం వాడచ్చు కదా. అతిశయం అని ఎందుకు వాడాడు? అన్ని విద్యల కంటా దీప్య అతిశయత్వాత్ అని. అతిశయమన్నా నిరతశయమన్నా ఒకటే. ఇక్కడ అతిశయం ఎందుకు అంటే అన్ని విద్యలకి ఇది, అన్ని విద్యల్ని ప్రకాశింపజేసే స్వరూపమై ఉన్నది. సకల విద్యలకి అదే ప్రకాశం. ఇందులో బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు దేనైనా చెప్పగలడు, దేనినైనా చెప్పగలడు. గొప్ప చెప్పడం కాదు కానీ ఆగమాలు, జ్యోతిష్యం, ఏది విషయమైనా టక్కున షార్ప్గా మనకు విషయం అర్థమైపోతుంది. ఆ బ్రహ్మ విద్య యొక్క బలం ఉంటే ఆగమంలో ఎలా చెప్పాడు, ఇంకోటి ఎలా చెప్పాడు, ఇంకోటి ఎలా చెప్పారు అని. ఇలాగా అది నిరతశయమైన స్వరూపమైన ఆ బ్రహ్మము
అన్ని విద్యలకి అతిశయంగా అది నిలిచి ఉన్నది. అంతే కదరా, అన్ని విద్యలకి అతిశయంగా నిలిచి ఉన్నది. అందువల్ల ఇది రాజవిద్య అని. తథా రాజుగుహ్యం గుహ్యానాం రాజా. రాజగుహ్యం అది, రహస్యాల్లో రాజుది, రహస్యాల్లో కల్లా రాజు. రాజగుహ్యం పవిత్రం పావనం ఇదం ఉత్తమం సర్వేషాం పావనానాం శుద్ధికారణం ఇదం బ్రహ్మజ్ఞానం ఉత్కృష్టతమం. అందువల్ల ఇది సర్వేషాం పవిత్రం పావనం ఇదం ఉత్తమం సర్వేషాం పావనానాం. ఇది ఉత్తమమైనది, పవిత్రమైనది. పవిత్రం పావనం, ఉత్తమమైనది, పవిత్రమైనది, పావనమైనది అని చెబుతూ ఇది పావనం చేసే స్వభావంతో ఉన్నది. ఎందుకంటే సర్వేషాం పావనానాం శుద్ధీకరణం ఇదం బ్రహ్మజ్ఞానం ఉత్కృష్టతమం. పావనం చేసే అన్ని సాధన అన్నిటికంటే ఈ బ్రహ్మజ్ఞానము అత్యంత ఉత్కృష్టమైన శుద్ధ సాధనమై ఉన్నది. శుద్ధ సాధనమై ఉన్నది, శుద్ధ సాధనమై ఉన్నది. ఏదైనా తప్పు చేసామనుకోండి, ఇప్పుడు ప్రాశ్చిత్తాది సాధనలు ఉన్నాయనుకోండి, ఏదో ప్రాశ్చిత్తాది ఉపపాతకాలు మహాపాతకాలకు సంబంధించి ప్రాశ్చిత్త సాధనాలు ఉన్నాయనుకోండి, అవి ఆయా కాలంలో దోషాలు పోగొడతాయి. మళ్ళా దోషం చేస్తే మళ్ళా ప్రాశ్చిత్తం చేసుకోవాలి. యథన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. పొద్దున చేసిన సంధ్యావనం రాత్రి వరకు చేసే పాపాలు పోతాయి, రాత్రి చేసే సంధ్యావనం మళ్ళీ పొద్దున వరకు చేసే పాపాలు పోతాయి. అంతవరకు దాని ఇంకా ప్రాశ్చిత్తాలు ఇంకా ఉంటే మనుస్మృతి ధర్మసింధు వాటిలోని ఉపపాతకాలు మహాపాతకాలు ఏవైతే చేసామో దానికి ప్రాశ్చిత్తాలు చెప్పండి. మళ్ళా పాపం చేస్తే మళ్ళీ ప్రాశ్చిత్తాలు చేసుకోవాల్సిందే. ఆ ప్రాశ్చిత్తం పోయింది కానీ ఇక జన్మలో ఎన్ని చేసినా ఈ ఒక్క ప్రాశ్చిత్తంలో అన్నీ తొలగిపోతాయని కాదు, కానీ ఆ దోషాలు పోతాయి. అయితే మరలా ఆ దోషాల్లో కలగకూడదని ఏమీ లేదు. అయితే ఈ ఆత్మజ్ఞానం మాత్రము ఒక్కసారి కలిగితే ఒక్క దోషం కూడా మిగలకుండా ఆత్యంతికమైన పుణ్యబలం కలుగుతుంది. ఒక్క దోషం కూడా. అందుకనే సన్యాసం తీసుకుంటే మహాపాతకాలు మధుపానం, మధు అంటే సారా, దగ్గర నుంచి ఏ పాతకాలు చేసినా, మహాపాతకాలు చేసినా, ఉపపాతకాలు చేసినా, ఏ పాతకాలు చేసినా ఒక్క సన్యాసం వల్ల సర్వము తిరిగిపోతాయి. మళ్ళీ సన్యాసి గృహస్థుడు కాలేడు. గృహస్థుడు బ్రహ్మచారి ఎలా కాలేడు, సన్యాసి మళ్ళా గృహస్థుడు కాలేడు. సన్యాసం అంటే తురియాశ్రమం. అలాంటి ఒక్క సన్యాసం చేత సర్వ పాపాలు తిరిగిపోతాయన్నట్టుగా ఆత్మజ్ఞానం చేత సర్వము సర్వస్థ దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. అనేక జన్మ సహస్ర సంజితం అపి ధర్మాధర్మాది సమూలం కర్మ క్షణమాత్రాత్ భస్మీకరోతి యతః అతః కిం తస్య పావనత్వం వక్తవ్యం. అనేక జన్మ సహస్రం యందు అనేక జన్మల యొక్క సహస్రం, అనేక జన్మలు అన్ని రాశిగా కూర్చోబెట్టి ఉన్న ధర్మాధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని జన్మల యొక్క పాపపుణ్యాలు ఉన్నాయో అన్ని జన్మల యొక్క పాపపుణ్యాలు రాశిగా పెడితే ఎంత ఉంటుంది? హిమాలయ కొండ ఎత్తు కూడా సరిపోదు. అన్ని జన్మలు ఎత్తాం. అన్ని జన్మల యొక్క రాశి ఫలాలు రాశులు పాపపుణ్యాలుగా ఒక రాశిగా చేర్చి ఆ కర్మని కూడా ఒక్క క్షణంలో సర్వాన్ని భస్మం చేస్తుంది. ఒక్క జ్ఞానం చేత సమూలం కర్మ క్షణమాత్రాత్ భస్మీకరోతి. క్షణమాత్రలో ఒక్క జ్ఞానం చేత భస్మమైపోతుంది.
యతః అతః కిం తస్య పావనత్వం వక్తవ్యం. ఇంకా ఈ పావనం గురించి నేనేం చెప్పాలి నీతోటి? ఈ రాజవిద్య, రాజగృహ్యమైన బ్రహ్మ విద్య ఇంత పవిత్రమైనది, పావనమైనదని ఇంక నేనేం చెప్పాలి? నీకు ఇంతవరకు ఎన్ని జన్మలు ఎత్తావో, ఎన్ని కోట్లు జన్మలు ఎత్తావో, అన్ని కోట్ల జన్మల యొక్క పాపము పుణ్యము రాశిగా చేస్తే ఒక చిటికలో భస్మం అయిపోతుంది. అంత గొప్పది ఈ బ్రహ్మ విద్య, ఈ జ్ఞానం, రాజవిద్య. ఎందుకంటే నీకేం చెప్పేది? కించ ప్రత్యక్ష అవగమం ప్రత్యక్షేణ సుఖాదేహి ఇవ అవగమే యస్య తతు ప్రత్యక్ష అవగమం. మరి ఎంత కష్టం అండి! తెలుసుకోవడం కష్టం, మళ్ళీ దాన్ని పొందడం కూడా కష్టం కదా. మీరు ఒక్క చిటికలో పాప పుణ్యం అంతా పోయి అంత గొప్ప ఒక్క బ్రహ్మ విద్య తెలుసుకుంటే, రాజవిద్య తెలుసుకుంటే సర్వ పాపాలు క్షణమాత్రంలో పోతాయి. ఇలాంటి పావనం గురించి ఇంకెక్కడా ఉండదు. ఇంకేం చెప్పాలి నీకు? అంత గొప్పది, ఇంతకంటా గొప్ప పావన చరిత్ర ఇంకొకటి లేదు అని చెబుతూ ప్రత్యక్ష అవగమం, అది ఎప్పుడో పొందేది కాదు. సర్వ పాప పుణ్యాలు సర్వము తొలిగిపోయిందని భావం కాదు. కాశీ వెళితే అక్కడికి గంగలో స్నానం చేస్తే పాపం పోయిందని ఒక భావం, కానీ నిశ్చయం కాదు. కానీ ఇక్కడ ప్రత్యక్షం, సర్వ పాపాలు తొలగిపోయాయి, పాపరహితుణ్ణి, పుణ్యరహితుణ్ణి, పాపపుణ్యాలు నాకు లేవు, నేను పాపపుణ్యరహితమైన సర్వులకి ఆత్మీయ ఉన్న తత్వాన్ని ప్రత్యక్షమైపోతుంది ఇక్కడ. ఇంతకంటే నీకేం చెప్పాలి? అదనమాట ప్రత్యక్ష అవగమం. ప్రత్యక్షేణ సుఖాదే ఇవ, సుఖాదులు ఏ రకంగా ప్రత్యక్షంగా ఉంటాయో, సుఖము ఏ రకంగా ప్రత్యక్షంగా ఉంటుందో ఆ రకంగానే ఈ జ్ఞానము చేత కూడా ప్రత్యక్ష అవగమమై ఉంటుంది. నాకు పాపము లేదు, పుణ్యము లేదు, బంధము లేదు, మోక్షము లేదు, బంధమోక్షములు పాపపుణ్యములు ఏమీ రెండవది లేని అద్వితీయమైన తురియ స్వరూపమై ఉన్నాను అనే జ్ఞానము ప్రత్యక్షంగా కలుగుతుంది.